హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి మనం లైట్ బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. మన అమ్మ వాళ్ళైతే ఇప్పుడున్న బిర్యానీ తినమంటే నాకు డైజెషన్ అవ్వదు, నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు తినకుండా ఉంటారు. సో నేనైతే సింపుల్గా ఈజీగా హెల్దీ బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. నేనైతే 2 గ్లాసుల నార్మల్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మన ఇంట్లో వాడే రైస్. తర్వాత 1 గ్లాస్ వచ్చి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ మొత్తం కడుక్కున్న తర్వాత నార్మల్గా 1 గ్లాస్ రైస్కి మనం ఎన్ని గ్లాసుల వాటర్ పోస్తాం? బిర్యానీ రైస్ అయితే 1.5 వాటర్ వేస్తాం. ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్ అండ్ 1 గ్లాస్ బిర్యానీ రైస్ ఉంది కాబట్టి నేను వచ్చి మొత్తంగా 4.5 గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. దీంట్లో మనం అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని, కసూరి మేతి వేసి, లైట్గా నార్మల్ ఆయిల్ వేసుకొని మనం నార్మల్ ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చూడండి, హెల్దీ అండ్ ఈజీ డైజెషన్ ఆఫ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంటికి గెస్ట్లు వచ్చినా మనం ఈజీగా చేయొచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.